ఫ్రెండ్స్, మీ నాగేష్ యూట్యూబ్ మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన ఒక టెంపుల్కి వచ్చాము. పొలతల ఈ మహానంది విగ్రహం అయితే ఈ పొలతల్లో ముందు లేదు, ఇప్పుడైతే బాగా చేసినారు. చూడండి మహానుభావుడు ఎలా ఉన్నాడో చూడండి. ఒకసారి మీరు కూడా దర్శించుకోవాలని చెప్పేసి మన అందరి తరపున, మన యూట్యూబ్ ఛానల్ తరపున కూడా మీకు చూపించగలుగుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా వెలిచినారో చూడండి. ఇది ఎక్కడ అంటారేమో, పొలతలు కడప దగ్గర. పొలతలు కడప మూలం కానింటే ఒక 20-35 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి అద్భుతమైన మహానుభావుడు ఎంతగా వెలిచిన్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుంటుంది. ఈరోజు శుక్రవారము, జనాభా అయితే అక్కడ ఉన్నారు. నేను ఈ ఫస్ట్ వీడియో నేను ఈ దేవుడి దగ్గర తీయాలనేసి నేను తీస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండదు. అక్కడైతే మల్లికార్జున స్వామి విగ్రహం నంది అక్కడ వెలిసి ఉన్నాడు మహానుభావుడు. చూడండి ఇక్కడైతే గుడి కడుతున్నారు, అది ఇంకా గుడి క్లోజ్ కాలేదు. చూడండి ఈ మొత్తం క్లైమేట్ అయితే ఎలా ఉంటుందో. ఈ జాతర అప్పుడు మహాశివరాత్రి జాతరలో అయితే కన్నా ఇక్కడ ఉండేదానికి మనుషులు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. జనాభా కూడా చూడండి, మొత్తం నల్లమల్ల అడవి కొండల్లో వెళ్తున్నాడు అనమాట మహానుభావుడు. ఇక్కడ వచ్చేసి బండిన్న స్వామి, అక్కదేవతలు, మల్లికార్జున స్వామి, ఈశ్వరుడు మొత్తం అంతా చాలా మంది ఉన్నారు అన్నమాట. ఇక్కడ మహాత్మా అయిన టెంపుల్ అనమాట. ఇక్కడ మన పురాత కాలంలో ఏదో దయ్యాలు ఇక్కడ వస్తే దయ్యాలు పోతాయి, ఇక్కడ తీస్తారు, ఇక్కడ అన్నీ బాగా మంచి జరుగుతుందని అందరూ అంటుంటారు. కానీ మేమైతే ఇక్కడ ఈరోజు వచ్చాము ఇక్కడికి దేవుణ్ణి చూడాలనేసి. అయితే మాకైతే చాలా సంతోషంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, క్లైమేట్ అయితే భలే సూపర్గా ఉంటుంది. వచ్చిన దానికి మాకు రావాలంటే చాలా ఇదిగా కష్టంగా వచ్చినామన్నమాట. మేము వచ్చిన దగ్గర ఒక 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్ల నుండి వచ్చినాము. బండ్లలో వచ్చినాము మేము. చూడండి ఇంకో వీడియో కూడా చేస్తాను ఇది, ఎందుకంటే లెంత్ వీడియో మన యూట్యూబ్లో చేసేదానికి కొద్దిగా లాంగ్ ఉంటుంది. ఒక ఫ్రెండ్స్ ఇంకో వీడియో కూడా చేస్తాను.